బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఆకాంక్ష. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రకాశం జిల్లా బెస్తవారిపేటలో పిచ్చికుక్క స్వైర విహారం, 20 మందికి గాయాలు. వైసీపీ పాలనా తీరుపై బాపట్ల టీడీపీ నేతల ఆగ్రహం. 3 కేసులు 6 అక్రమ అరెస్టుల రీతిగా కొనసాగుతుందని ఆరోపణ. ప్రకాశం జిల్లాలో ఘోర ప్రమాదం, 4 అక్కడికక్కడే మృతి. గుంటూరు జిల్లా తెనాలి గోవర్ధన స్వామి దేవస్థానంలో దొంగతనం, 2 కిలోల వెండి ఆభరణాలు అపహరణ. ఇక డీటెయిల్స్ చూస్తే, ఓ యువకుడి తీరు కొందరిని తీవ్ర ఆందోళనకు గురి చేసింది. ఈ పరిణామం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని మహాలక్ష్మి నగర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో మసీదు రోడ్డు నివాసి మాదేపల్లి సతీష్ రాజు ఇంటి ఎదుట వివాహితతో పాటు బంధువులు ఆందోళన చేశారు. సామాజిక మాధ్యమాల్లోని మహిళా అకౌంట్లను, వారి ఫోన్ డేటాను ట్రాప్ చేసి వారిపై నిందితుడు అసభ్య సందేశాలు పెడుతున్నాడు. ఈ క్రమంలోనే పెంటపాడుకు చెందిన ఓ వివాహితతో పాటు తాడేపల్లిగూడెం మండలం మాధవరంకు చెందిన మరో యువతికి కూడా ఇటువంటి సందేశాలు పెట్టాడు. దీంతో బాధితులు నిందితుడి ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. నేను ఫ్రెండ్స్ అండి, అయితే ఎప్పటి నుంచో ఫ్రెండ్స్, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. అయితే తన ఫోన్ పోయిందని నాకు కాల్ చేస్తుంది, ఈ అబ్బాయి ఫోన్ నుంచి, వాళ్ళ ఆయన ఫోన్ నుంచి చేస్తూ ఉండే. ఒకసారి మాట్లాడదాం కూడా, తర్వాత మళ్ళీ ఫోన్ చేయలేదు. నా దాంట్లో నేను నెంబర్ సేవ్ చేసుకున్నాను, తన దాంట్లో నెంబర్ సేవ్ చేసుకున్నాను. అయితే 2 రోజుల కిందట, అంతకుముందు 4 రోజుల కిందట వాళ్ళకి గొడవలు అవుతున్నాయి. ఇప్పుడు గొడవలు వాళ్ళిద్దరిని ఏం చేయలేక 4 డేస్ బ్యాక్, 10 డేస్ బ్యాక్ ఏమో మా ఇంకో ఫ్రెండ్ ఉంది, ఆ అమ్మాయి టిక్టాక్ వీడియోలు లవ్లీ సాంగ్ అని గట్ట స్టేటస్లు పెట్టాడు. వాళ్ళు ఏమనలేదని మొన్న రాత్రి 10:30కి నా కాల్ రికార్డు, నా కాల్ లిస్టు స్క్రీన్ షాట్, కాల్ రికార్డు స్టేటస్ పెట్టాడు. అందుకు మేము అనడానికి వస్తే ఇప్పుడు తలుపులు కూడా తీయట్లేదు, ఎన్నన్నా కూడా తలుపులు తీయట్లేదు. ఇక ప్రకాశం జిల్లా బెస్తవారిపేటలో పిచ్చికుక్క చెలరేగిపోయింది, 20 మందిని తీవ్రంగా గాయపరిచింది. బస్టాండ్ సెంటర్, మటన్ సెంటర్, తహసీల్దార్ కార్యాలయం వద్ద ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేసింది. దీంతో స్థానికులు, బాధితులు కట్టెలతో కుక్కను చితకబాదారు. అనంతరం బాధితులు కంబం ప్రభుత్వ వైద్యశాలలో చేరారు. ఇక 3 కేసులు 6 అక్రమ అరెస్టుల రీతిగా వైసీపీ ప్రభుత్వం ముందుకొస్తోందంటూ టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. గుంటూరు జిల్లా బాపట్లలోని వేగేశన ఫౌండేషన్ కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సలకల రాజశేఖర్ బాబు మీడియాతో మాట్లాడారు. చింతమనేని ప్రభాకర్ పై 30కి పైగా అక్రమ కేసులు పెట్టారంటూ మండిపడ్డారు. ఈ అరెస్టులను ఆయన తీవ్రంగా ఖండించారు. నిరసన వార్త కోసం వచ్చిన పాత్రికేయులను కూడా పోలీసులు అడ్డుకోవడం ఎంతవరకు సబబంటూ ఆయన నిలదీశారు. ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించవలసినదిగా వైసీపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఏమిటండి మా చింతమనేని ప్రభాకరరావు గారు చేసినటువంటి లోపం నిరసన తెలియజేయడమే కదా. దానికి తోడు ఈ వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులైనటువంటి వారు, ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క అంశం, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధం లేదు, మీరు కేంద్ర ప్రభుత్వాన్ని అడగాలనేటువంటి అమాయకపు మాటలు మాట్లాడడం, ప్రజలను తప్పుదోవ పట్టించేటువంటి మాటలు మాట్లాడడం చాలా సిగ్గుచేటు అనేటువంటి విషయం మనం చేస్తూ ఉన్నాం. ఈరోజు మన రాష్ట్రంలో అమ్ముతున్నటువంటి ప్రతి లీటర్ పెట్రోల్ మీద, ప్రతి లీటరు డీజిల్ మీద రాష్ట్ర ప్రభుత్వం యొక్క పన్నులు 30 రూపాయలకు తగ్గకుండా ఉన్నామనేటువంటి విషయాన్ని మీకు మనవి చేస్తే పత్రిక ద్వారా ప్రజలకు తెలియజేయదలుచుకున్నాం. యాక్చువల్గా పెట్రోల్ ఉత్పత్తి ఖరీదు 40-45 రూపాయలు అయితే మిగిలిన ఎంత డబ్బైనా ఉండనివ్వండి, 100 రూపాయలు ఈరోజు 110 రూపాయల నుండి 100 రూపాయల వరకు అమ్ముతున్నటువంటి పెట్రోల్లో ఉన్నటువంటి మిగిలిన 60 రూపాయలు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతారహితంగా ప్రజల మీద మోపినటువంటి భారమైనటువంటి విషయం మనం చేస్తూ ఉన్నాం. ఆ భారంలో మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క భాగం 30 రూపాయలకు తగ్గకుండా ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం చేస్తూ ఉన్నాం. గతంలో
తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ విధంగానే పెట్రోల్ పెరిగితే, ధరలు పెరిగితే అప్పటి ముఖ్యమంత్రి గారైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు పెట్రోల్ డీజిల్ మీద రాష్ట్ర ప్రభుత్వ పన్నులో నుంచి 2 రూపాయలు తగ్గించినటువంటి చరిత్ర కూడా ఈ రాష్ట్రంలో ఉన్నదనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నా. అందుకని బాధ్యతారాహిత్యంగా మాట్లాడి ప్రజల్ని తప్పుదోవ పట్టించి అబద్ధాలు చెప్పి పబ్బం గడుపుకోవాలనేటువంటి ఆలోచన పెద్దలైనటువంటి వారు, బాధ్యతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడడం మంచిది కాదు అని విజ్ఞప్తి చేస్తూ, చింతమనేని ప్రభాకర్ గారిని అరెస్ట్ చేయడం అంటే భారత రాజ్యాంగం కట్టుబాట్లు తూట్లు పొడుస్తూ, రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు పరుస్తూ, అంటే అంబేద్కర్ గారు రాజ్యాంగం రాస్తే ఈరోజు 2 సంవత్సరాల నుంచి వైసీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలుపరుస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా చూస్తే ఇప్పటికి చింతమనేని ప్రభాకర్ గారి మీద ఈ 2 సంవత్సరాల పాలనలో 30 పైగా అక్రమ కేసులు బనాయించడం చూస్తూ ఉన్నాం. అలాగే ఆయన నిన్న అసలు అక్రమ అరెస్టుకి కారణం ఏంటంటే ప్రజల పట్ల ప్రజలు ఇక్కట్లో ఉన్నారని వారి పట్ల సానుభూతిగా వారిని బయటకు తీసుకురావడం కోసం పెట్రోల్, డీజిల్, నిత్యావసరాలు, గ్యాస్ రేట్లు పెరిగి ప్రభుత్వం పెంచింది అనే దాని మీద నిరసన వ్యక్తం చేస్తూ ఆయన కార్యక్రమం చేసినందుకు చింతమనేని ప్రభాకర్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ప్రజల పట్ల ప్రజల బాధల్ని ప్రశ్నించకూడదా? అంటే ఈ ప్రభుత్వంలో ప్రశ్నించే అధికారం లేదు, ప్రశ్నించడం తప్పు. అలాగే సామాన్యులు బతకటానికి వీల్లేని పరిస్థితులు కల్పిస్తూ ఉన్నారు. 30 రూపాయల పన్నుల రూపంలో 30 రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. అంటే ఈ చేత్తో అమ్మఒడని రకరకాల నగదు బదిలీ పథకాలను ప్రవేశపెడతా ఉన్నారు, ఈ చేత్తో పన్నుల రూపంలో లాగేస్తూ ఉన్నారు. ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ప్రతి పెట్రోల్, డీజిల్, గ్యాస్ మీద ప్రతి విషయంలో కూడా కేంద్రానికి రాష్ట్రానికి కూడా అక్కడ పన్నుల రూపంలో వీళ్ళ ట్యాక్స్ రూపం ఉంది. 30 రూపాయలు ఉన్నప్పుడు ఏం తగ్గించవచ్చు కదా. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు వీరందరూ కూడా చాలా రేట్లు పెరిగిపోయాయి నానా గగ్గోలు చేశారు. ఆ రోజు పరిస్థితి ఎంత ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా 2 రూపాయలు తగ్గించారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు. దానికి కానీ 1150 కోట్ల రూపాయలు ఏడాదికి భారమైంది. అయినప్పటికీ కూడా ప్రజల అవసరాలు. దాచేపల్లి మండలం వైసీపీ నేతల అక్రమాలకు అడ్డాగా మారిందని టీడీపీ నేత తంగెళ్ల శ్రీనివాసరావు ఆరోపించారు. గుంటూరు జిల్లా దాచేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గురజాల ఎమ్మెల్యే కేసు మహేష్ రెడ్డి తాయిలాలకు కకృతిపడి మందపాటి రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. గుట్కా మాఫియా, లిక్కర్ మాఫియా, మైనింగ్ మాఫియా 3 పువ్వులు 6 కాయల రీతిలో వర్ధిల్లుతోందంటూ ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్నంత మాత్రాన ఏదైనా చేయొచ్చని భావిస్తే అందుకు తగు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. దాచేపల్లి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కాసు మహేష్ రెడ్డి వేసే తాయిలాల కోసం మందపాటి రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో లిక్కర్ మాఫియా, మట్టి మాఫియా, అక్రమ మైనింగ్ మాఫియా, నీ అక్రమ మైనింగ్ పెత్తందారి విధానం కోసం వడ్డీల కార్మికుడిని పొట్టన పెడుకుతుంది నీవు కాదా? నీ అక్రమ మైనింగ్ శ్రీనివాసపురంలో 2 పిల్లల్ని పొట్టన పెడుతుంది నీవు కాదా? మీరు మాట్లాడేదంతా కూడా కాసు మహేష్ రెడ్డి వేసే తాయిలాల కోసం స్క్రిప్ట్ మాట్లాడుతున్నారు తప్ప మీరు లబ్ధి పొందినవారు, లబ్ధి పొందాలనుకునేవారు. కానీ తంగెళ్ల శ్రీనివాసరావు అనే వ్యక్తి కానీ తెలుగుదేశం పార్టీ కేడర్ కానీ ఎక్కడా కూడా లబ్ధి పొందాలని మాట్లాడే సంస్కృతి మాకు లేదు. అందుకని ఇకనైనా రెచ్చగొట్టే ధోరణి మానేసి, ఈ కులాలపై వివక్ష మానేసి, గందరగోళ భాష మానేసి అభివృద్ధి భావంలో ముందుకెళ్లాలని కోరుకుంటూ మరొక్కసారి మందపాటి రమేష్ రెడ్డిని హెచ్చరిస్తా ఉన్నాను. ఇక ప్రకాశం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 4 అక్కడికక్కడే మృతి చెందారు. మరో మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. తర్లుపాడు మండలం రోలుగుంపాడు ఎస్టీ కాలనీ వద్ద రోడ్డుపై చనిపోయిన గేదెపైకి టాటా ఏస్ వాహనం ఎక్కింది. దీంతో అది అదుపు తప్పి ఎదురుగా వస్తున్న టిప్పర్ను ఢీకొట్టింది. టాటా ఏస్ వాహనంలో 16 మంది ప్రయాణికులు ఉన్నారు. అక్కడికక్కడే 4 మృతి చెందారు. మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఫోటో బ్యాక్ సైడ్ ఫోటో తీసారా? నేను వచ్చిన పట్టు తీసారా? తీసాను దర్శనం సార్, దర్శనం సార్. సార్ సార్ నేను అన్నాను సార్, దర్శనం సార్. ఏమో పారేసుకుంటాగా నరకాపురం వెళ్ళదు సార్. ఆ బాడీ తీయాలిగా రావాలంటే సార్ ఇది కాలు లోపలికి కాలు. ఇక గూడూరు రాజా వీధిలోని విఘ్నేశ్వర మందిరంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. వరసిద్ధి వినాయక ఫ్రెండ్స్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కృష్ణుడి బొమ్మల కొలువు, చిన్నారుల శ్రీకృష్ణుడి వేషధారణ, పండరి భజన భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం నిర్వాహకులు అన్నదానం చేశారు. మీకోసం మళ్ళీ టక్కన భోజనం టైం అయిపోయింది. మళ్ళీ రాజకీయ ఒత్తిళ్లతో పాటు అవినీతి కారణంగా బాలుడి హత్య కేసును పోలీసులు నీరుగారుస్తున్నారని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులారెడ్డి ఆరోపించారు. ఈ కేసులో నిజాయితీ లోపించిందని ఆరోపించిందంటూ పోలీసు శాఖ అధికారులను విమర్శించారు. బాలుడి హత్య కేసును మళ్లీ విచారించాలని కోరారు. అసలైన దోషులను పట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదని దస్తగిరి అరెస్టు చేసి అతనిని ఒప్పించేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. బాధితులకు న్యాయం చేయాలని కోరారు. రాజుపాలెం మండలం వెంగళాయపల్లి గ్రామంలో తనీష్ రెడ్డి అని ఒక 9 నెలల పిల్లకాయ కనపడకుండా పోయిన కారణంగా వారి తల్లిదండ్రులు పోలీసులకు రిపోర్ట్ చేయడం జరిగింది. రిపోర్ట్ చేసిన 2-3 రోజుల తర్వాత ఆ అబ్బాయి అక్కడనే గ్రామంలో ఒక తొట్టిలో వేయబడ్డాడని పోలీసు వాళ్ళందరూ గుర్తించినారు. ఆ అబ్బాయి కిడ్నాప్ అయినాడనే దాని గురించి చాలామంది పోలీసులు, దాదాపు 60-70 మంది పోలీసులు సివిల్ డ్రెస్లో కూడా వచ్చి విచారణ చేయడం జరిగింది. కానీ డెడ్ బాడీ దొరికిన తర్వాత వారి తల్లిదండ్రులు 14 రోజుల మీద అనుమానం ఉందని చెప్పడం జరిగింది. వాళ్ళు ఎవరైతే అనుమానం ఉండదని చెప్పిన వాళ్ళ మీద లేకుండా మరి పూర్తిగా డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ చేస్తామని చెప్పి పోలీసులు అస్సలు నిందితులు వదిలిపెట్టి హత్యకు సంబంధం లేని ఒక దూదేకుల వ్యక్తి మీద కేసు పెట్టడం జరిగింది. అందరికీ రాజుపాలెం మండలంలో వెల్లో ఎవరు చంపినారనేది అందరికీ తెలుసు.
అయినప్పటికీ పోలీసులు కూడా తెలుసు. ఈ 9 సంవత్సరాల బాలుడు అబ్బాయి తండ్రి కూడా మాకు పోలీసులు అన్యాయం చేశారు, మాకు న్యాయం జరగలేదని చెప్పి నిన్న మీ ప్రెస్కు చెప్పడం జరిగింది. నేను కూడా ప్రెస్లో చూసిన. అతను సంజీవ రెడ్డి అని ఆ అబ్బాయి తండ్రి ప్రెస్కు చెప్పడం జరిగింది. మరి పోలీసులు ఇంతమంది పోలీసులు జిల్లా స్థాయిలో అంతా కూడా దీని మీద విచారణ చేసి పొద్దుటూరు డిఎస్పీ పర్సనల్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడని బయట నుంచి కూడా కొంతమంది డిఎస్పీ ర్యాంక్ అధికారులు, ఇన్స్పెక్టర్లు కొంతమంది అంతా వచ్చి సుమారు 50 మంది పోలీసులు మఫ్టీలో పోయి ఆ ఊరికి విచారణ చేసిన తర్వాత ఎవరిని అడిగినా ఆ ఊరిలో చెప్తారు ఎట్లా జరిగింది హత్య అంటే అందరికీ తెలుసు. ఆ హత్యకు జరిగిన వ్యక్తులకు ఏమాత్రం కూడా సంబంధం లేకుండా ఈ కులానికి మన కులానికి సంబంధం లేకుండా ఉండబడిన ఒక దూదేకల కులానికి సంబంధించిన దస్తగిరి అనే అతని మీద కేసు పెట్టడం జరిగింది. మొట్టమొదట పోలీసు వాళ్ళేమో ఎవరైతే అనుమానితులు ఉన్నారో వారందరినీ కూడా 8 మందిని తీసుకొని పోయినారు. 3-4 రోజులు వాళ్ళని విచారించినాడు. ఫైనల్గా ఒక కంక్లూజన్కి వచ్చి ఈ దస్తగిరి మీద థర్డ్ డిగ్రీ మెథడ్స్ ఉపయోగించి దస్తగిరిని ఒప్పించి కేసును ఒప్పుకునేటట్టు చేసి కోర్టుకు పెట్టడం జరిగింది. ఈ విషయంలో ఇంత చిన్న విషయంలో కూడా పోలీసులు అందరికీ కూడా తెలుసు. అటువంటి పరిస్థితుల్లో ఇక గుంటూరు జిల్లా తెనాలిలో దొంగతనం జరిగింది. నెహ్రూ రోడ్డులోని శ్రీ గోవర్ధన స్వామి దేవస్థానంలో ఈ ఘటన జరిగింది. ఆంజనేయ స్వామి ఆలయంలోకి ప్రవేశించిన దొంగలు 2 కిలోల వెండి ఆభరణాలను అపహరించారు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో చోరీ జరిగినట్లు సీసీ కెమెరా దృశ్యాలతో నిర్ధారణ అయింది. ఇక జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ను జైలు నుంచి విడిపించాలని వనపర్తి జిల్లా నాన్ అక్రిడేషన్ జర్నలిస్ట్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు వినూత్నంగా భిక్షాటన చేశారు. కలెక్టరేట్ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు భిక్షాటన చేసుకుంటూ ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వినతి పత్రం అందజేశారు. తదనంతరం కలెక్టరేట్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మందడి చిరంజీవి, బుద్ధారం రవికుమార్, అశోక్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ జైలు నుంచి విడిపించి జర్నలిస్టులు అందరిపై పెట్టిన తప్పుడు కేసులు ఎత్తివేయాలని కోరుతూ అయ్యా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇస్తూ అమ్మ మేము అనగా వనపర్తి జిల్లా నాన్ అక్రిడేషన్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులమైన మేము ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ప్రజా గొంతుకగా ఉన్నటువంటి జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ పై అక్రమ కేసులు బనాయించి తప్పుడు మార్గంలో అరెస్ట్ చేసి జైలుకు పంపించినటువంటి విషయంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మా నాన్ అక్రిడేషన్ జర్నలిస్ట్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు బుద్ధార మురారి గారి పిలుపు మేరకు మేము వనపర్తి జిల్లాలో మా నాజా సభ్యుల ఆధ్వర్యంలో ప్రభుత్వ పోకడలకు నిరసనగా జర్నలిజాన్ని కాపాడాలంటూ తీర్మానం మల్లన్నను విడిచిపెట్టాలంటూ నేడు అరెస్టులకు మరియు జర్నలిస్టులపై పెడుతున్న తప్పుడు కేసులకు నిరసనగా వనపర్తి పట్టణంలో భిక్షాటన కార్యక్రమం చేపట్టడం జరిగింది. కావున ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ మరియు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లి ఇలాంటి తప్పుడు నిర్ణయాలను మానుకొని జర్నలిస్టులను వేధింపులకు గురి చేయడం మానుకోవాలని తెలియజేయవలసిందిగా నాన్ అక్రిడేషన్ జర్నలిస్ట్ అసోసియేషన్ వనపర్తి జిల్లా సభ్యులుగా కోరుతున్నాము. కావున మా విషయాన్ని ఖచ్చితంగా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లాలని కోరుతున్నాం.
జర్నలిస్ట్ తీన్మార్ మలాను అలియా చింతపండు నవీన్ను జైలు నుంచి విడిపించి జర్నలిస్టులందరిపై పెట్టిన తప్పుడు కేసులు ఎత్తివేయాలని కోరుతూ అయ్యా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇస్తూ అమ్మ మేము అనగా వనపర్తి జిల్లా నాన్ అక్రిడేటెడ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులమైన మేము ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ప్రజా గొంతుకగా ఉన్నటువంటి జర్నలిస్టు తీన్మార్ మల్లన్న అలియా చింతపండు నవీన్పై అక్రమ కేసులు బనాయించి తప్పుడు మార్గంలో అరెస్ట్ చేసి జైలు పంపించినటువంటి విషయంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మా నాన్ అక్రిడేటెడ్ జర్నలిస్ట్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు ఉద్దార మురారి గారి పిలుపు మేరకు మేము వనపర్తి జిల్లాలో మా నాజా సభ్యుల ఆధ్వర్యంలో ప్రభుత్వ పోకడలకు నిరసనగా జర్నలిజాన్ని కాపాడాలంటూ తీర్మానం మలాన్ని విడిచిపెట్టాలంటూ నేడు అరెస్టులకు మరియు జర్నలిస్టులపై పెడుతున్న తప్పుడు కేసులకు నిరసనగా వనపర్తి పట్టణంలో భిక్షాటన కార్యక్రమం చేపట్టడం జరిగింది. కావున ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ మరియు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లి ఇలాంటి తప్పుడు నిర్ణయాలను మానుకొని జర్నలిస్టులను వేధింపులకు గురి చేయడం మానుకోవాలని తెలియజేయవలసిందిగా నాన్ అక్రిడేషన్ జర్నలిస్ట్ అసోసియేషన్ వనపర్తి జిల్లా సభ్యులుగా కోరుతున్నాము. కావున మా విషయాన్ని ఖచ్చితంగా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లాలని కోరుతున్నాం. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ప్రకాశం జిల్లా బెస్తవారిపేటలో పిచ్చికుక్క స్వైర విహారం, 20 మందికి గాయాలు. వైసీపీ పాలనా తీరుపై బాపట్ల టీడీపీ నేతల ఆగ్రహం, 3 కేసులు 6 అక్రమ అరెస్టుల రీతిగా కొనసాగుతుందని ఆరోపణ. ప్రకాశం జిల్లాలో ఘోర ప్రమాదం, 4 అక్కడికక్కడే మృతి. గుంటూరు జిల్లా తెనాలి గోవర్ధన స్వామి దేవస్థానంలో దొంగతనం, 2 కిలోల వెండి ఆభరణాలు అపహరణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.